నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో భేటీ కానున్నారు. సీఎం రేవంత్ అధ్యక్షతన సమావేశం కానున్నారు. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చించనున్నారు. కొత్త రేషన్ కార్డులు, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అసెంబ్లీ సమావేశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఇవాళ తెలంగాణలో కేబినెట్ భేటీ కానుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ కేబినెట్ భేటీ ఈ రోజు మధ్యాహ్నం జరగబోతుంది. సెక్రటరియట్ లో సీఎం అధ్యక్షతన జరగబోతున్నటువంటి ఈ సమావేశంలో పలు అంశాలు, ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఈ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలనుకుంటుంది. అదే ఎజెండాగా ఈ రోజు కేబినెట్ లో చర్చించబోతున్నారు. ఇప్పటికే కులగణనకు సంబంధించి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని కులగణన నిర్వహించింది. దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతూ ఉంది. ఇంకా గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ కూడా ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పేసి ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది అని చెప్పాలి. అందులో భాగంగా ప్రాథమికంగా కులగణన పూర్తయింది, బీసీ జనాభా ఎంతో తేలింది. ఇక దానికి సంబంధించి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం ఒక భాగంగా ఉంది. ఆ మేరకు ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఆ బిల్లుకు సంబంధించి అన్ని అంశాలను పరిశీలించి ఈసారి అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నారు. ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా అదే ప్రాసెస్ కొనసాగుతుందనే చెప్పాలి. ఇక మిగిలిన అంశాలకు వస్తే ఇటు ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు అక్కడ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టే విధంగా విదేశీ కంపెనీలను కూడా ఆహ్వానిస్తుంది. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కి సంబంధించి అక్కడ చైర్మన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి హెచ్ఎండిఏ మాదిరిగా ఇటు ఫ్యూచర్ సిటీకి కూడా చైర్మన్ ని ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తుంది. ఆ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా ప్రధానంగా బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఆ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా మొదలైంది. ఏ జిల్లాల్లో ఎంతవరకు ప్రాసెస్ అయింది, ఎన్ని కార్డులు ఇష్యూ చేశారు అన్న అంశాలు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు, ఇక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఒకసారి కేబినెట్ లో రివ్యూ చేయబోతున్నారు. ఇక ఈ రోజు కేబినెట్ తర్వాత ఈ నెల 2వ వారంలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఇటు బీసీ బిల్లు కావచ్చు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రభుత్వం చర్చించి సభలో ప్రవేశపెట్టబోతుంది. దానికి ఆమోద ముద్ర కూడా వేయనున్నారు వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.